హాయ్ అండి. నేను ఈరోజు వీడియోలో చేపల్ని ఎలా శుభ్రపరచుకోవాలో అయితే చూపిస్తాను. ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి. చాలామందికి చేపలు తినడం చాలా ఇష్టం ఉంటుంది కానీ వాటిని క్లీన్ చేయడమే చాలా పెద్ద పనిలాగా భావిస్తారు. అబ్బా! వాటి నీచు వాసన, వాటిని కడగాలి, ఎందుకులే నీట్‌గా కడగకపోతే మళ్ళీ కూర బాగోదు, వాసన వచ్చేస్తది, తెచ్చుకొని ఎందుకులే అని చెప్పి చాలామంది తెచ్చుకోకుండా ఉంటారు. ఇదైతే నిజమండి. నా ఫ్రెండ్స్‌లో కూడా చాలామందిని చూశాను. అంటే అది కడుక్కోవడము, క్లీన్ చేసుకోవడము, దాని గురించి భయపడి చేపలు తెచ్చుకోకుండా ఉంటారనమాట. బట్ చేపల్ని సరైన పద్ధతిలో నీట్‌గా కడిగి వండుకుంటే గనక ఎలాంటి నీచు వాసన రాకుండా కూర చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడైతే మా నానమ్మ క్లీన్ చేస్తున్నారండి. ఎలా చేస్తున్నారో నేనైతే చూపిస్తాను. మా ఇంట్లో అయితే మేము నెలకి 2, 3 సార్లు చేపలైతే తింటామండి. చికెన్, మటన్ కంటే కూడా చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. సో వీటిని సరైన పద్ధతిలో గనక కడిగి వండుకుంటే మనకి నీచు వాసన రాదు. చాలా రుచిగా కూడా ఉంటాయి. ముందుగా ఇట్లా తోలంతా కూడా మనము గీకేసేయాలండి. ఫస్ట్ అయితే ఉప్పు తీసుకోవాలి. అయితే రాళ్ళు ఉప్పు తీసుకుంటే ఇంకా మంచిది. ఈరోజు మా ఇంట్లో రాళ్ళు ఉప్పు లేదు, అందుకే నేను నార్మల్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఒక బరకగా ఉన్న బండ మీద కడుక్కోవాలన్నమాట. బరకగా ఉన్న బండ మీద చేపలు వేసి బాగా రుద్దాలి. ఈ నల్లగా ఉంది చూడండి తోలు, ఇదంతా కూడా పోవాలన్నమాట అండి. మెయిన్ స్మెల్ అనేది చేపలో మనకి ఆ తోలు పాట ఏదైతే ఉందో దాని వల్లే వస్తుంది అనమాట. సో దాని అంతా కూడా గీకేసేయాలండి. దాని అంతా కూడా బండ మీద, ఒక బరక బండ మీద గీకేసేయండి. ఇంకా మీకు కావాలి అంటే ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయండి. అంటే మనకి ఇలా చిన్న బరక బండల్లాగా ఉంటున్నాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇలా ఫిష్ క్లీన్ చేసుకోవడానికే నేను చూశాను కూడా. మీకు ఇలాంటిది ఇంట్లో అవైలబుల్ లేదు, బరకబండ లేదు అనుకుంటే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు అయితే మీరు అలాంటివి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో అలాంటి బరకబండ మీద మనం రాళ్ళు ఉప్పేసి చేపల్ని తోలంతా ముందుగా బాగా క్లీన్ చేయాలండి. తోలంతా కూడా క్లీన్ చేసి ఒక నైఫ్తో మొత్తం అదంతా కూడా గీకేయాలి. ఇప్పుడైతే లోపల చూడండి చెత్త అంతా ఉంటుంది కదా, ఇదంతా తీసేయాలండి. దీంతో అంతా వండుకుంటే అది మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదు. అండ్ చేపల కూర చాలా నీచు వాసన వస్తుంది అనమాట. అలా అయితే వండుకోకూడదు. మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అండ్ రాళ్ళుప్పు పెడుతూ తుడుస్తూ ఉండాలి. చూడండి ఇట్లా మధ్యలో మనకి బ్లడ్ది ఇట్లా అంతా కూడా వేస్టేజ్ ఉంటుంది అనమాట. సో అదంతా కూడా పీకేయాలన్నమాట. నాకైతే చిన్నప్పటి నుండి చేపలంటే చాలా ఇష్టం అండి. మా నాన్నమ్మ పెట్టే చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. నేను ఒకసారి ఫుల్ లెంత్ వీడియో పెడతాను, ముందు పెట్టాను కూడా, కానీ అది అంత రీచ్ రాలేదు. నేను మళ్ళీ అయితే చేపల పులుసు క్లియర్గా ఎట్లా చేయాలో మా నాన్నమ్మ పద్ధతిలో అయితే పెడతాను. ఇక్కడ చూసారైతే ఇది చేప తలకాయ అండి. ముందుగా ఈ కళ్ళు అయితే పీకేసేయాలండి. చాలామంది ఆ గుడ్లుతోని ఆ కళ్ళతోనే వండుకుంటూ ఉంటారు. అది హెల్త్కి మంచిది కాదండి, అలా వండుకోకండి. చేప తలకాయ చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ పులుసులో వేసి వండుకుంటే కనుక చేప తలకాయ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే దాన్ని సరైన పద్ధతిలో క్లీన్ చేసుకోవాలండి. ఇదిగోండి లోపలంతా వేస్ట్ ఉంటుంది కదా, అదంతా తీసేసేయాలండి. అదంతా తీసేసి ఆ కళ్ళు అనేవి పీకేసేయాలండి. ఆ కళ్ళు పీకేసి నీట్గా క్లీన్ చేసుకొని వండుకోవాలి. ముఖ్యంగా చేప తలకాయ, తోక ఇవి పులుసులో వేసి వండుకుంటే కనుక చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎట్లా పెట్టాలో అయితే చూపిస్తానండి. నాకైతే ఇది చూపిస్తుంటేనే ఇప్పుడే నోరు ఊరిపోతుంది అనమాట. మా నాన్నమ్మ చేసే చేపల పులుసు అయితే అంత బాగుంటుంది అనమాట. ఇదిగోని చూసారు కదా లోపల దాని టీత్ చూసారు కదా, ఫిష్ టీత్, అదంతా కూడా తీసేయాలండి. అదంతా పీకేసేయాలి. అదంతా కూడా కలిపి వండుకోకూడదు మనము. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని క్లీన్ చేసుకున్న వాటిని మళ్ళీ మొత్తం అన్నీ కలిపేసి ఒక బండ మీద పెట్టేసి మళ్ళీ ఒకసారి నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. మీకు 45 మినిట్స్ వరకు టైం పడుతుంది, కానీ వర్త్ అండి. అంటే మనం అంత నీట్గా క్లీన్ చేసుకొని వండుకుంటే ఎలాంటి నీచు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది. సో ఇంత బాగా నీట్గా క్లీన్ చేసుకుంటేనే మనము అంత టేస్టీగా తినగలం అనమాట. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేయండి. అయితే నా దగ్గర నిమ్మకాయ లేకుండే, మీ దగ్గర ఉంటే కనుక కొంచెం నిమ్మకాయ పిండి క్లీన్ కూడా చేసుకోండి. అప్పుడు ఇంకా ఏమైనా స్మెల్ మిగిలి ఉంటే అది కూడా పోతుందన్నమాట. అయితే మీలో ఎంతమందికి నాన్ వెజ్లో ఏదంటే ఇష్టమో, మటనా, చికెనా, చేపలా, కామెంట్ చేయండి. నాకైతే సీ ఫుడ్ లవర్నండి నేను. నాకు సీ ఫుడ్ అంటే చాలా ఇష్టము. చేపలు, ప్రాన్స్,
ఇంకా నెత్తలుంటాయి కదా, నెత్తలు అవంటే చాలా ఇష్టమండి. ఇక నా ఫేవరెట్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్. నాకు చిన్నప్పటి నుండి చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టమండి. అది ఇంకా మా నానమ్మ చేస్తుందండి తెలంగాణ స్టైల్‌లో అనమాట. చాలా ఇష్టమండి నాకు చేపల పులుసు అంటే. మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు చేపల పులుసు? ఒకసారి నాకు కామెంట్ చేయండి. నేను ఆ పద్ధతిలో కూడా ట్రై చేస్తాను. వేరు ప్రాంతాలలో వేరుగా చేస్తారు కదా! మీరు ఏ ప్రాంతమో కామెంట్ చేయండి. మీరు ఏ ప్రాంతంలో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. ట్రై చేసి మీకు చెప్తాను మీ ప్రాంతంలో చేసినట్టుగా నాకొచ్చిందా లేదా అని. ఇప్పుడు చూడండి చేప ముక్కలు ఎంత శుభ్రంగా అయ్యాయో, ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో తళతళ. ఇప్పుడు గనక వీటిని పులుసు పెట్టుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. చూసారు కదండీ ఫుల్ వీడియో. మీరు కూడా చేపల్ని ఇలా క్లీన్‌గా కడుక్కొని వండుకోండి.